సార్ ఇప్పుడు మురళి గారు మీరు డివిజన్ల వారీగా కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మీరు చెప్తున్నట్టు ఇప్పటికే 12,000 సభ్యత్వాలు అంటే చిన్న విషయం కాదు. 20,000 తీసుకెళ్తారంటున్నారు. చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రీజన్ ఏంటి ప్రధానంగా? అంటే మేయర్గా పోటీ చేసే ఆలోచన మీకు ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా కుర్రోళ్ళని యూత్ని ఎంకరేజ్ చేసే నేను నేను ఒక కాపు కులస్తులకి పర్సంటేజ్ రావాలి, ఇంతమంది మా కార్పొరేటర్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు కూడా నాతో ప్రయాణం చేస్తున్నారు. వారికి కూడా కార్పొరేటర్లు అవ్వాలని కోరుకుంటున్నాను. నా కులంతో పాటు వారిని కూడా తీసుకెళ్ళాల్సిన అవసరం నాకు ఉంది. అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్తాను. మా డిమాండ్ అయితే కొంతమందిని మేము ప్రపోజ్ చేస్తాం. మాతో ప్రయాణం చేస్తున్నటువంటి మా సంఘంతో కానీ మమ్మల్ని కానీ గౌరవించినటువంటి కుర్రోళ్ళు ఏ కులంలో ఉన్నారో వాళ్ళందరి సీట్ల గురించి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇస్తే ప్రయాణం చేస్తాం ఆ పార్టీతో, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. అంటే 2009లో మీరు కోరుకుంటే టికెట్ వచ్చే పరిస్థితి మీది. 2004 ఆ డిఎస్ గారు ఉన్నప్పుడు కానీ, కేశవరావు గారు పిసిసి అధ్యక్షుడిగా చాలా చక్రం తిప్పారు కాంగ్రెస్ రాజకీయాల్లో. అప్పుడే ఆశించలేదు మీరు. మీ ఎమ్మెల్యే టికెట్ కావాలనుకుంటే వచ్చే రోజుల్లో వదిలేసుకున్నారు. ఇప్పుడు ఇంత సీరియస్గా ఎందుకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు? సీరియస్గా అంటే చాలా అన్యాయం జరుగుతుంది కులాలకి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం ఉండాలి. మీకోసం కాదు, నా కోసం కాదు, నా వ్యక్తిత్వం కోసం కాదు. సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు ఏమైతే జరుగుతున్నాయో ఆ అన్యాయాలను అరికట్టాలి, దాని గురించి నడుం బిగించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. సో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ రేపు 6వ తారీఖు డిసైడ్. రేపు 6వ తారీఖున అన్ని కులస్తులు, నాతో ముందు నుంచి 40 ఏళ్ళ నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను 1982లో స్టార్ట్ చేశాను. ఆ రోజు తెలుగుదేశంలో ఉండేవాడిని. 85లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. 85 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, కానీ 2014లో ఆకుల సత్యనారాయణ గారు, సోమవీర్రాజు గారు మీ పార్టీ మరి పెద్దగా ఇది లేదు అని అంటే, నేనేం చేయాలంటే నేనైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, మీకు ప్రతి వార్డులో కూడా చెప్తాను, మనుషులను చెప్పడం జరిగింది, పనిచేయడం జరిగింది. బీజేపీ గెలడం జరిగింది 2014లో. కనుక వారు కూడా సోమవీర్రాజు గారు అందరూ నా ఇంటికి వచ్చారు, చాలా అభినందించారు, చాలా సంతోషం. 2014లో దుర్గేష్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే నేను ఈ పార్లమెంట్కి జనరల్ ఏజెంట్గా పనిచేశాను. అప్పుడు ఏనాడు నేను రాజకీయాలు వదిలేయలేదు. అవునవును. అదేవిధంగా మొన్న కూడా రాజమండ్రిలో కూటమికి సపోర్ట్ చేయమని మా క్యాడర్ని అందరినీ, మా సంఘాన్ని అందరినీ అప్పచెప్పి నేను నిర్దోళ్ళలో ఇన్ఛార్జిగా ఉండి 23 రోజులు నిర్దోళ్ళలో ప్రతి గ్రామం తిరిగి దుర్గేష్ గారిని గెలిపించుకోవాలని తిరిగాను. అయితే నేను రాజకీయంగా పైకి రాకపోవడానికి నేను కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళకపోయాను, పైకి రాలేకపోయిన తప్పితే నేను ఎక్కడ సెటిల్మెంట్లు చేసుకునో లేకపోతే రాజకీయం చేసుకునో పైకి రావాలని అనుకోలేదు. నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేసుకున్నాను, కానీ ఎక్కడ రూపాయి ఆశించలేదు ఎవరి దగ్గర. ఫ్యూచర్లో కూడా రూపాయి ఆశించను, ఎటువంటి సెటిల్మెంట్లు కూడా చేయను రాజమండ్రిలో. ఆ సెటిల్మెంట్లు చేసినోడిని, కరప్షన్ చేసినోడిని నేను పురుగుల్లా చూస్తాను, కానీ ప్రేమించను. సార్ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఆ రోజు డిసైడ్ అవుతుందా? మెయిన్ ఎజెండా ఏమేమి పెట్టుకున్నారు? ఇంకా నేను ఏజెండా అన్నది క్లియర్ చేయలేదు. అసలు నా కార్యకర్తలు కానీ, నాతో ఫాలో అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, కాపులు కానీ, వారందరూ నిర్ణయం ఏం చేస్తారో చూసి ఆ నిర్ణయాన్ని బట్టి అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ముందుకెళ్ళాలి తప్పితే వ్యక్తిగతంగా నేను నా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళను. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజా పోరాటం చేయాలి, కానీ ఏదో ఒక రాజ్యాంగం తీసుకొచ్చి ఆ రాజ్యాంగంతో మేము వెళ్తాం అనే విధంగా ఉండకూడదు. 10 మంది ఉంటేనే మన నాయకులు అవుతాం. వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి నాయకుడు ఎవరు, అందరం కలిసి అందరం నడిపిస్తే నేను ఈ స్థాయికి వచ్చాను 40 ఏళ్ళు. కనుక నాతో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. వాళ్ళు ముందుకు ఏ విధంగా వెళ్ళమంటే ఆ విధంగా నేను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రామిరెడ్డి మురళి గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి అనేక దశాబ్దాలు రాజకీయం చేసిన వ్యక్తి. ఇప్పుడు కాపు సంక్షేమ సంఘం ద్వారా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం, ఇతర కులాలకి ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం అత్యధిక కుల జనాభా ఉండి వాళ్ళు రాజకీయ ప్రాతినిధ్యం వహించటం లేదో వాళ్ళ కోసం గళమిప్పుతాం. ఇది ఒక్క కాపు సంక్షేమమే కాదు, అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తానని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించేందుకు సెప్టెంబర్ 6వ తేదీన ఒక పెద్ద సమావేశం కూడా ఆయన మిత్రమండలి నిర్వహిస్తుంది.
దీంట్లో అడుగులు ముందుకు వేస్తాము. భవిష్యత్ కార్యాచరణ మీద రేపు ఒకవేళ స్థానిక ఎన్నికలు జరిగితే కనుక దాంట్లో కాపులు జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని సీట్లు కావాలి, ఎన్ని సీట్లు వాళ్ళకి రావాలి, అదేవిధంగా ఇతర కులాల్లో మేజర్ కమ్యూనిటీస్గా ఉన్న వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలనే వాటి మీద పోరాటం అయితే గట్టిగా చేసే అవకాశం ఉంది. అవసరమైతే కాపులు బలంగా ఉన్న చోట్ల ఇండిపెండెంట్లుగా కూడా నిలిపే అవకాశం ఉంది. మేజర్ పార్టీలుగా ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు గుర్తించి వాళ్ళకి ఇస్తే కనుక సపోర్ట్ ఇస్తుంది కాపు సంక్షేమ సంఘం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇండిపెండెంట్లుగా బలమైన వ్యక్తుల్ని పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే ఆ విధమైన గ్రౌండ్ వర్క్ అంతా కూడా అన్ని డివిజన్స్లో కూడా రామినేని మురళి గారు వాళ్ళ మిత్రమండలి అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. చూద్దాం ఏం జరగబోతుంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలాంటి మలుపు తిప్పుతాయి, ఎలాంటి మలుపులు తిరగబోతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సమయం కేటాయించినందుకు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.